నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా నమస్కారం. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాలన్న ధ్యేయంతో రైతన్నలు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఈ శ్రమ వృధా కాకుండా ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుటకు వారికి వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాలలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర విషయాలను చేరవేస్తున్న ఈనాటి రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతునేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రొద్దుతిరుగుడులో సస్యరక్షణ, ద్రాక్ష తోటలో శీతాకాల కత్తిరింపులు మెళకువలు, పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు, వర్మీ కంపోస్టు తయారీలో మెళకువలు మరియు లాభాలు మొదలైన అంశాలుంటాయి. నూనె పంటలలో ప్రసిద్ధిగాంచిన పంట ప్రొద్దుతిరుగుడు. ఈ నూనెలో ఉన్న సుగుణాల వల్ల ఈ నూనె ఎంతో శ్రేష్టమైంది. ప్రొద్దుతిరుగుడులో ఎదుగుదల దశ నుండి రసం పీల్చు పురుగుల సమస్య అధికం. అవి ఏమిటో, వాటి నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రొద్దుతిరుగుడు గింజలలో ఉండే ఆమ్లాల వల్ల నూనె శ్రేష్టంగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు విత్తే సమయం కూడా నూనె దిగుబడిలో హెచ్చు తగ్గులను సూచిస్తుంది. అందుకే సకాలంలో ప్రొద్దుతిరుగుడును విత్తుకోవాలి. విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో రోగనిరోధక శక్తి పెరగడం, తెగుళ్ల వ్యాప్తిని నిరోధించడం వంటివి ఎక్కువగా ఉంటుంది. విత్తనాలను విత్తే ముందు 14 గంటలు నీటిలో నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తన శుద్ధి చేయాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 2 నుండి 3 గ్రాముల తైరం లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. బూజు తెగులు నివారణకు కిలో విత్తనానికి 6 గ్రాముల చొప్పున మెటాలాక్సికల్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. ప్రొద్దుతిరుగుడును ప్రధానంగా ఆశించేవి రసం పీల్చు పురుగులు. ఇవి పంట ఎదుగుదల సమయంలో ఆశిస్తాయి. పచ్చదీపపు పురుగు, తెల్లదోమలు, తామర పురుగులు ప్రధానమైనవి. ఈ తామర పురుగులు ఈ పంటను మొదటి దశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపు పచ్చ లేక గోధుమ రంగులో చీలిన రెక్కలతో ఉంటాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకులను, పువ్వులను గోకి రసాన్ని పీల్చుతాయి. ముఖ్యంగా ఈ పురుగులు లేత భాగాన్ని ఆశ్రయించి పెరగడం వలన ఆకులు పెళుసులుగా మారి మొక్క గిడసబారిపోతుంది. వీటిని అదుపు చేసే నిమిత్తం మందులు పిచికారీ చేయడం కంటే కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేస్తే మంచిది. తద్వారా సహజంగా అదుపు చేసే మిత్ర పురుగులు పైరులో వృద్ధి చెందుతాయి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్ల నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 6 మిల్లీలీటర్లు 15 లీటర్ల నీటిలో కలిపి 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధంగా ప్రొద్దుతిరుగుడులో ఆశించే రసం పీల్చు పురుగులను సరైన సస్యరక్షణ పద్ధతులను వినియోగించుకొని నివారణను చేపట్టినట్లయితే నాణ్యత గల ప్రొద్దుతిరుగుడు దిగుబడులను పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ద్రాక్షలో గుత్తుల సంఖ్య అధికం కావాలన్నా మరియు నాణ్యత పెరగాలన్నా ఈ కత్తిరింపుల అవసరం ఎంతైనా ఉంది. తోట ఎదుగుదలకు కావలసినంత సూర్యరశ్మి, దిగుబడులను పెంపొందించేందుకు కత్తిరింపులు తప్పనిసరి. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం.
ద్రాక్ష పంటను మన రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, చిత్తూరు, అనంతపురం జిల్లాలో సాగు చేయబడుతుంది. ద్రాక్ష పంటలను పండించుటకు నీరు నిల్వ ఉండని ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి. సమస్యాత్మక నేలలు ద్రాక్షకు పనికిరావు. ద్రాక్షలో తీగలను పాకించడం వలన ద్రాక్ష మొక్కలను కత్తిరించడానికి, సస్యరక్షణ మందులను పిచికారీ చేయడానికి, పండ్లు కోయడానికి అనువుగా ఉంటుంది. ఇక ద్రాక్షలో కత్తిరింపుల విషయానికి వస్తే సంవత్సరానికి 2 సార్లు అనగా ఒకసారి వేసవిలోనూ మార్చ్, ఏప్రిల్ మధ్యకాలంలో, మరొకసారి శీతాకాలంలోనూ అంటే సెప్టెంబర్, అక్టోబర్ మధ్యకాలంలో కొమ్మలను కత్తిరించాలి. కొమ్మలు కత్తిరించిన 40 నుండి 60 రోజుల లోపల పూత గెలల వ్యత్యాసాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో నత్రజని ఎరువులను వేయకూడదు. ఇక ఈ శీతాకాలం సమయంలోనే కాపు కొరకు కొమ్మలను కత్తిరించాలి. బాగా ముదిరిన కొమ్మలను కత్తిరించి ఆకులను పూర్తిగా తీసివేయాలి. రకాలను బట్టి కణుపుల సంఖ్య ఉండేటట్లు కత్తిరింపులు చేయాలి. మబ్బు, వర్షం లేని వాతావరణంలో ఈ కత్తిరింపులు చేయాలి. లేకపోతే తెగుళ్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎరువులను అంటే సేంద్రియ మరియు రసాయనిక ఎరువులను కత్తిరింపులకు ముందుగా వేయడం మంచిది. అలాగే పోషకాలను నిర్ణీత స్థాయి మేరకు వేయాల్సి ఉంటుంది. శీతాకాలపు సమయంలో ద్రాక్షలో ఎటువంటి కత్తిరింపులు చేస్తే నాణ్యతతో కూడిన దిగుబడులను పొందవచ్చునో, ఎలాంటి మెలకువలను పాటించాలో ద్రాక్ష పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఏ రంగారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. అక్టోబర్ 20, నవంబర్ 10 మధ్య కత్తిరించుకునే మట్టుకి ఈ ఆకు రాలకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ మధ్య ఎక్స్పోర్ట్ అంటే ద్రాక్ష రైతులు ఎక్కువగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ నవంబర్ 10 వరకు ఈ అక్టోబర్ చివరిలో, నవంబర్లో మొదటి వారంలో కనుక కత్తిరించుకున్నట్లయితే మనకి సరైన టైంలో ఈ ఎగుమతి చేయడానికి వీలుంటుంది. కత్తిరించుకునే ముందు ఒక వారం రోజుల ముందు ఈ ఆకులను కనుక ఆకులు కనుక రాలేదు అనుకుంటే చేత్తో ఆకులను తీసేయాలి. ఒక వారం రోజుల ముందు తీసేసినట్లయితే ఏమవుతుందంటే ఈ బడ్స్ తొందరగా పగలటానికి వీలుంటుంది. అలాగే ఇంకా ఈ ఆకులు తీసేయటం కష్టం అనుకుంటే ఎథ్రెల్ అనేటువంటి రసాయనాన్ని 7.5 మిల్లీలీటరు 1 లీటర్ కలిపి 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఎప్పుడు స్ప్రే చేసుకోవాలనుకుంటే 8-10 రోజుల ముందు, ఎప్పుడైతే కత్తిరించుకోవాలనుకుంటున్నామో దానికన్నా 8-10 రోజుల ముందు కనుక ఇది కనుక ఈ ఎథ్రెల్ అనే ద్రావణాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఆకులు రాలి ఈ బడ్ అప్పుడు కత్తిరించుకున్న తర్వాత తొందరగా ఈ స్ప్రౌటింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. అన్ని కాలాల్లో అతి సూక్ష్మ క్రిముల ద్వారా పశువులలో సోకే వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధికారక క్రిముల వల్ల అంటువ్యాధి ప్రబలుతుంది. ఈ వ్యాధిని తొలినాళ్లలోనే అంతమొందించేలా సరైన నివారణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అనాదిగా వస్తూనే ఉంది. ఈ పాడి పశువులలో పెంపకము చేసే సమయంలో పలు పద్ధతులను ఆచరించాల్సి ఉంటుంది. ఎంపిక, ఆరోగ్య పరిరక్షణ, పోషణ ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. పశువులలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి ఓ అంటువ్యాధిగా ప్రబలుతుంది. ఈ గాలికుంటు వ్యాధి వైరస్ వలన పశువులలో అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా కలిగే భయంకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి కాలిగిట్టలు చీలి ఉన్న పశువులలో మాత్రమే కలుగుతుంది. వ్యాధి సోకిన పశువులలో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
నాలుక, డెంటల్ పాడ్, ముక్కుపైన, కాలిగిట్టెల మధ్య పొక్కులు లేదా బొబ్బలు ఏర్పడతాయి. క్రమంగా గిట్టెల మధ్య ఉన్న పొక్కులు వాచి పుండ్లు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. నోటిలోని పొక్కులు చితికిపోయి పుండ్లు ఏర్పడతాయి. దీనితో పశువు మేత తీసుకోలేక నీరసించిపోతుంది. పశువులలో సోకిన గాలుకుంటు వ్యాధిని నివారణలు చేయడానికి నోట్లోని గిట్టెల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా ఆక్సిఫ్లైచిన్ వంటి యాంటీసెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచాలి. నోట్లోని పుండ్లకు గ్లిజరిన్ను పూయాలి. అదేవిధంగా గిట్టెల మధ్య పుండ్లకు సల్ఫర్ ఆయింట్మెంట్ను పూయాలి. పశువులలో సోకే ప్రమాదకరమైన గాలుకుంటు వ్యాధి నివారణ, చికిత్స వంటి అంశాల గురించి హైదరాబాద్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కృష్ణమోహన్ గారి మాటల్లో విందాం. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరంతో బాధపడడం, అలాగే నోట్లో అంటే పెదాల మీద కానివ్వండి, నాలుక మీద కానివ్వండి, చిగుళ్ళ మీద అలాంటి భాగాల్లో బొబ్బలు లాంటి పుండ్లు ఏర్పడేవి. బొబ్బలు పగిలి వాటి ద్వారా వచ్చే ద్రవము, ఒక చిక్కటి ద్రవము చొంగలుగా అంటారు, తీగలుగా సొల్లు కార్చి పశువు మొత్తం కూడా నీరసించిపోయి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే కాళ్ళని గమనించినట్లయితే కాళ్ళ గిట్టల మధ్యన భాగంలో ఈ యొక్క గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడి గమనిస్తూ ఉంటాం. సాధారణంగా ఈ వ్యాధి సోకిన పశువుల్లో మనం చూసే రైతాంగానికి జరిగే నష్టాన్ని మనం గమనించినట్లయితే ఒక్కసారిగా పాల దిగుబడిని ఇవ్వకుండా పాల దిగుబడి తగ్గిపోతుంది. అలాగే దుక్కి దున్నే పశువులు ఎట్లయితే అవి ఈ కాళ్ళలో ఏర్పడిన పుండ్ల ద్వారా కానివ్వండి, ఈ ఆహారం తీసుకోకపోవడం వల్ల, నీరసించడం వల్ల కానివ్వండి, ఈ దుక్కు దున్నే వ్యవసాయ పనులకు కూడా అవి ఏమాత్రం పనికి రాకుండా పోతాయి. వ్యాధి సోకిన పశువుల్లో చూడి పశువులు కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరిగే అబార్షన్స్ జరుగుతాయి. అలాగే పొదుగు వ్యాపి కూడా వచ్చి ఈ పొదుగు వ్యాపి రావడం కూడా జరగడం వల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మనం ఎలాంటి చికిత్స చేయించాలి అని మనం ఆలోచించినట్లయితే ఈ నోటిలోని పుండ్లకి పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో ఈ పుండ్లని కడిగి బోరోగ్లిసరిన్ ఆయింట్మెంట్ని అప్లై చేసినట్లయితే ఈ పుండ్ల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే కాళ్ళ మధ్యన ఏర్పడిన పుండ్లని కూడా పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో కడిగి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్, ఈ లోరాక్సిన్ ఆయింట్మెంట్ కానివ్వండి, హిమాక్స్ లాంటి ఆయింట్మెంట్స్ మనం అప్లై చేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది. అలాగే సర్వసాధారణంగా ఈ పుండ్లు ఏర్పడినప్పుడు ఈ యొక్క క్రిమికీటకాలు అక్కడ వాలి వాటి మీద గుడ్లు పెట్టి మ్యాగట్స్ ఫామ్ అవడం కూడా జరగడం వల్ల, పుండ్లు పెద్దగా అవ్వడం వల్ల కూడా ఇలాంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే వేప నూనె కానివ్వండి, నెమ్లెంట్ లాంటి ఆయింట్మెంట్స్ని మనం అప్లై చేసినట్లయితే ఈ కీటకాల బారి నుంచి కూడా ఆ పుండ్లని రక్షించవచ్చు. ఈ వ్యాధి రాకుండా మనము 3 నెలలు దాటిన ప్రతి పశువుకు కూడా ఈ యొక్క గాలికుంటు వ్యాధి టీకాని మనం ఇప్పించాల్సి ఉంటుంది. 3 నెలలు దాటిన పశువుకి మొదటి విడత కింద ఒక డోసు ఇవ్వాలి. అలాగే మొదటి డోసు ఇచ్చిన తర్వాత ఇంకొక నెల రోజులకి 2వ డోసు ఇప్పించి, అలాగే ప్రతి 6 నెలలకి కూడా ఈ వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కూడా పశువుకు రక్షణ కల్పించవచ్చు. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి. సేంద్రియపు ఎరువుల రారాజు వర్మీ కంపోస్టు. ఈ ఎరువుతో నాణ్యత గల ఉత్పత్తులను పండించి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఈ ఎరువులో సమపాళ్లలో పోషకాలు ఉండటం మూలాన దిగుబడులను పెంచుటకు వీలుంటుంది. వాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సేంద్రియ వ్యర్థ పదార్థాలను వానపాములకు ఆహారంగా అందించి వాటి విసర్జితాల ద్వారా తయారు చేసే కంపోస్ట్ ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు. మామూలుగా తయారు చేసే కంపోస్ట్ కన్నా వర్మీ కంపోస్ట్లో ఎన్నో సుగుణాలున్నాయి. సాధారణ పశువుల ఎరువుతో పోలిస్తే వర్మీ కంపోస్ట్లో పోషక విలువలు దాదాపు 50% అధికంగా ఉంటాయి. సేంద్రియ వ్యర్థాల నుండి
వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి ప్రత్యేకమైన వానపాములను ఉపయోగిస్తారు. వీటిలో ముఖ్యమైన వానపాముల రకాలు యూడ్రిలస్ యూగినే, ఐసీనియా ఫోటిడా, పెరియానిక్స్ ఎక్స్కవేటస్ మొదలైన రకాలు చాలా ఉత్తమమైనవి. రైతులు తమ పంట పొలాలలో లభ్యమయ్యే వ్యవసాయ ఉప ఉత్పత్తులు, వ్యర్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు ఉపయోగించి తమకు తాముగా తమ పొలంలో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్ తయారీకి గాను సరైన స్థలం ఎన్నుకొని భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లుగా మనకు వీలైనంత పొడవు ఉండేలా వర్మీ కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. వానపాములు తిన్నగా ఎండను తట్టుకోలేవు కాబట్టి వాటి రక్షణకు తగిన నీడను కల్పించాలి. ఇందుకుగాను వరిగడ్డి, తాటి ఆకులతో పందిరి వేయాలి. వర్మి కంపోస్ట్ తయారు చేయదలిచిన బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లుతూ ఉండాలి. ఇలా 1 వారం వరకు నీరు అడపాదడపా చల్లుతుండాలి. వారమైన తరువాత పైన సూచించిన వానపాములను వదలాలి. ప్రతి చదరపు మీటరుకు 1000 వరకు వానపాములను వదలాలి. బెడ్ పైన పాత గోనె సంచులను గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయడం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాలను 2-3 నెలల్లో వర్మీ కంపోస్ట్గా తయారు చేసే వీలుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్ట్ను తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. తయారైన ఎరువును 2 mm జల్లెడతో జల్లించి సంచులలో నింపి నీడగల ప్రదేశాల్లో నిల్వ చేయాలి. వర్మీ కంపోస్ట్ను బయట నుంచి కొని వాడటం లాభదాయకం కాదు. కనుక రైతులు స్వయంగా తమకు అందుబాటులో ఉన్న వ్యవసాయ వ్యర్థాలను వాడి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని తమ పంట పొలాలకు వాటిని వాడుకొని అధిక దిగుబడులను పొందగలరని ఆశిస్తున్నాం. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున్న సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1851-1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాల్ని, సూచనల్ని తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.